గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొన్ని సామాజిక వర్గాలు కొంతమందిని ఉద్ధరించడానికే పుడతాయేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హ్మ్. ముద్రగడ పద్మనాభం గారు ఆయన హ్మ్. ఆయన సామాజిక వర్గానికి ఎంత ఉపయోగపడ్డారో నాకు తెలియదు కానీ సామాజిక వర్గాన్ని మాత్రం మాక్సిమం ఎక్స్ప్లోయిట్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారే. ఎందుకంటే కాపు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ సామాజిక వర్గానికి ఏమి చేయకపోయినా సరే కాపు నాయకుడిగా ఎదిగి అన్ని పార్టీల్లో పదవులు పొంది ఈరోజు ఆ కాపు జాతిని మొత్తాన్ని ఒక పార్టీకి అమ్మేద్దామని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే కాపు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఉద్యమం చేశారు. సరే, అవును. చంద్రబాబు గారు ఓబీసీ వచ్చిందని వచ్చిన వెంటనే 5% కాపులకు ఇచ్చారు. సరే, హ్మ్. చంద్రబాబు గారు చేశారు కదా, చంద్రబాబు కృతజ్ఞతగా ఉండాలన్నది కూడా ఆయనకి లేదు. చంద్రబాబు గారు ఓబీసీలో 5% కాపులకు ఇచ్చినందుకు ఏ రోజు థ్యాంక్స్ చెప్పింది లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అవును. చేసినందుకు ఆయన క్వశ్చన్ చేసింది లేదు. క్వశ్చన్ హ్మ్. చేయకపోగా ఈ రోజు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎంత మటుకు నిజమో మనకు తెలియదు కానీ ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు అని. కాపుల్ని పచ్చి బూతులు తిట్టే వైఎస్ఆర్సీపీలో, పవన్ కళ్యాణ్ని పచ్చి బూతులు తిట్టే వైఎస్ఆర్సీపీలో ముద్రగడ పద్మనాభం గారు ఏ మొహం పెట్టుకు జాయిన్ అవుతారు? సార్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. ఓబీసీ రిజర్వేషన్ లో 5% కల్పించే ఛాన్స్ ఉన్నా సరే, ఒకవేళ ఆయన కల్పించక్కర్లా, ఆల్రెడీ చంద్రబాబు గుర్తించారు. అలాంటి దాన్ని కూడా గుర్తించని ఇగ్నోర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఏ విధంగా కలుస్తారు, ఏం సందేశం ఇస్తారు ప్రజలకి? చెప్పండి సార్. యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళకున్న ఆ కులం బ్యాక్‌గ్రౌండ్‌ని గాని, వీటన్నిటిని గాని ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే లాంటి మనుషులే తప్ప, ఈళ్ళు కులానికేదో ఉపయోగపడతారు, ఆ జాతినేదో ఉన్నతిలోకి తీసుకురావాలనే ఉన్నతమైన భావాలున్నాయి అనేది మాత్రం చాలా అవాస్తవం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంటే ఈరోజు, నిన్న, మొన్న పుట్టిన మనిషేం గాదుగా. ఆయన గురించి దశాబ్దాలుగా తెలిసిన మాటే. ఆయనతో కొత్తగా మనం మాట్లాడుకునేది కానీ, కొత్తగా ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకునేది కానీ, ఆయన భావాలు, ఆయన భావజాలం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా సరే వాళ్ళకే లాయల్గా ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెడతాడు. ఆ దానికోసమే ఆయన ఉంటాడు. ఎప్పుడన్నా అవసరమైన వచ్చినప్పుడు వాడటానికి ఉంటారు. దాంతో పాటుగా ఏంటంటే ఈ కులం బ్యాక్గ్రౌండ్ అనేది ఒక పెద్ద మిత్తులాగా తయారైపోయింది. ముద్రగడ పద్మనాభం వెనకెడితే ఎంతమంది కాపులు ఉంటారండి? నేను కాపు కుల నాయకుణ్ణి అని ఆయన చెప్పుకుంటమే కానీ, ఆయన వెనక మరి ఆయన ఆ కులానికి నేనే నాయకుణ్ణి అని చెప్పుకున్న వాడి వెనక కనీసం 25% అన్నా ఉంటారా ఆయన అనుసరించి వచ్చేవాళ్ళు? కాకపోతే ఏంటంటే కాపులందరిలో కామన్ గా ఉండే థింగ్స్ కొన్ని ఉంటాయి. ఆ థింగ్స్ అన్నిట్లో వాళ్ళు అందరు కలిసి ఏం కోరుకుంటున్నారో ఈ కాపు నాయకులు కూడా అదే మాట్లాడి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ కాపులందరికీ మేమే నాయకులం, ఈ కులం మొత్తానికి మేమే నాయకులం అని చెప్పుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకడు ఈ ముద్రగడ పద్మనాభం. అంతకు మించి ఈయన ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏం లేదు. దాంతో పాటుగా ఏంటంటే చాలా మందికి ఇలాంటి నాయకులందరికీ చంద్రబాబు నాయుడు అంటే ఎందుకో తెలియని ఒక ద్వేషం ఉంటది. అది వాళ్ళ నరాల్లో ఇంకిపోయి ఉంటది. మీరు ఎంత మంచి అయినా చేయనండి, వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడిని జోలికి మాత్రం వెళ్ళరు. ఆయనతో మంచిగా ఉండే ప్రయత్నం కూడా చేయరు. ఆయన చేసిన మంచిని ఒప్పుకోరు. అట్లాగే దాంతో పాటుగా ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనో, జగన్మోహన్ రెడ్డి అంటేనో కూడా మంచి ప్రేమ అభిమానాలు ఉంటాయి వీళ్ళకి. వల్లమాలిన అసలు ప్రేమ. ఉహుం. వల్లమాలిన ప్రేమ. ఆమ్, అదే నరేంద్ర మోడీకి ఎంత ప్రేమ ఉందని నిర్మలా సీతారామన్ చెప్పినో అంతకంటే ఎక్కువ ప్రేమ అన్నమాట ఇది. ఉహుం. ఎందుకంటే ఆ ప్రేమ కూడా ఎవరి మీద ద్వేషం కానీ ప్రేమ కానీ ఎందుకు పెరుగుతాయో కూడా తెలియని మనుషులు అన్నమాట వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒక దిశా నిర్దేశం లేదు. మనం ఈ దిశలో వెళ్ళి ఈ ఈ దిక్కులకి చేరతాము అనే ఒక ఊహ వాళ్ళకేం ఉండదు. గాలి వాటానికి కొట్టుకుపోయే మనుషులు ఆ గాలి వాటంలో కూడా వాళ్ళకి నచ్చిన వైపు మాత్రమే కొట్టకపోతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడేమిటి, ఆ, గత 6 నెలల కిందట కూడా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జారబోతున్నాడు అనేది ఒకటి వచ్చింది. అప్పుడు కూడా చాలా మంది ఆ, ఆ కులంలో నుంచి కూడా చాలా మంది విభేదించినట్టుగా కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు కాపుల్లో మాత్రం ఏం అందరూ ఆ, వాళ్ళ వాళ్ళ నాయకుల వైపు, వాళ్ళు ఆ కులంలోంచి వచ్చిన పార్టీ వైపే ఉన్నారా? లేరు కదా. వాళ్ళు అందులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపులు ఎంతమంది లేరు? ప్రతి కులంలోనూ అన్ని పార్టీల్లోనూ ఉండేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే మనుషులందరూ ఒకటి కాదు. మనిషి ప్రతి వాళ్ళు ఆ కులంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు అదే చెయ్యాలని రూల్ కూడా ఏం లేదు కదా. వాళ్ళకి ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు ఉంటారు.
అంటే కాపులు ఈ అన్ని పార్టీల్లోనూ ఉండే అవకాశం ఉంటది. మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, కాపులు అందరూ కలిసి నాకు ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతానని. అందరూ ఎట్టేస్తారు? అందరూ ఎందుకు వేస్తారు? పవన్ కళ్యాణ్కి ఎందుకు వేస్తారు? ఉమ్. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకుంటారు. ఆ కులంలో పుట్టారు కదా అని ఆ ఆ కులం నాయకుడికే ఓటేస్తారా? అలా ఏం ఉండదు కదా. అలాగా కొన్ని చోట్ల కొన్నిసార్లు మాత్రమే జరిగేది అది. కానీ దాంట్లో ఒక్కటి కూడా సార్, ఒక లాయల్టీ ఉండాలి. కానీ ఒకటి సార్, ఎందుకు ఈ కాపు నాయకులే కాపులందరినీ గుంపగుత్తిగా ఒక ఓటు బ్యాంక్ గా అమ్ముకుందాం అని చెప్పి ఎందుకు చూస్తూ ఉంటారు? ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే ఒకప్పుడు ముద్రగడ గారైనా, చిరంజీవి కూడా. చిరంజీవి గారైనా, ఇంకా అంతకు ముందుకెళ్తే మన వంగవీటి రంగా గారైనా, వీళ్ళంతా ఏంటంటే కాపులు అంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం జనం 25% ఉన్నారనుకుందాం. బీసీల తర్వాత కొంచెం ఎక్కువ డామినెంట్ ఉన్న క్యాస్ట్ కాపుల క్యాస్ట్. బీసీలు అంటే అవును. మనకే మళ్ళీ అందులో 100 రకాలు ఉన్నాయి అనుకోండి. బట్ అలా గుంపు గుర్తుగా చూసుకుంటే కాపులు ఉన్నారు. సో ఈ గుంపు గుర్తుగా వీళ్ళందరికీ మేమే నాయకులు అవ్వాలి, వీళ్ళందరినీ చూపించేసి ఏదో ఒక పార్టీలో మేము ఒక పదవి పొందాలన్నదే ఎందుకు చూస్తారు? నిజంగా కాపులకి ఉద్ధరిద్దామనో, లేకపోతే ఎందుకంటే కాపుల్లో కూడా చాలా మంది బిజినెస్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అవును. మన మన దాంట్లో చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశంలో చూసుకుంటే గంటా గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఇలా చాలా పేరు మంది, నాని. పేర్ని నాని, అలాగే చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా మంచి స్థానాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఉపయోగించుకొని వాళ్ళకంటూ కమ్మ సత్రాలు గనక, లేకపోతే కమ్మ వాళ్ళకి గనక కొన్ని కాలేజీలు అలా పెట్టుకున్నట్టు వీళ్ళు కూడా పెట్టుకొని కాపులందరికీ, ఎవరైతే చదువుకోలేకపోయారో ఆ కాపులందరినీ చదివిద్దామని, లేకపోతే వాళ్ళందరికీ మంచి విద్యను అందిద్దామని అలాంటి ఏం ఆలోచించరు. ఎంతసేపటికి వాళ్ళని ఒక గంప గుర్తుగా తీసుకెళ్లి ఒక పార్టీకి అమ్ముకుందామనే ఆలోచిస్తారు. ఎక్కడ తేడా వస్తుంది? మిగతా కులాల నాయకులకి కాపు నాయకులకి ఈ తేడా ఇక్కడ ఎందుకు వస్తుంది? అంటే యాక్చువల్గా మిగతా కులాల నాయకులకి కాపు నాయకులకి అనేది మనం డిఫరెన్షియేట్ చేయకూడదండి. అలాగా ఓకే. ఏం లేదు కానీ, కాకపోతే బై ఫ్లూక్ మనకి ఇప్పుడు మీరు సోకాళ్ళు చెప్పిన ఈ నాయకులు మొత్తం ఆ పనే చేశారు కాబట్టి అలా మాట్లాడుకుంటాం. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకున్నారంటే, ప్రతి పార్టీలోనూ ఆ కులం నుంచి వచ్చిన నాయకులు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఎంతమంది లేరండి? ఉమ్. ఏం ఏం, మాట వరుసకి మరి టీడీపీ పార్టీ తీసుకోండి. టీడీపీ పార్టీలో కాపు నాయకులు ఎంతమంది లేరు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసి పక్కన పెడితే, ఇంతకుముందు కాంగ్రెస్లో లాంగ్ రన్ రాజకీయాలు చేస్తూ మా కా ఆ కులంలోంచి వచ్చిన మంచి నాయకులు ఎంతమంది లేరు? ఎందుకు పేర్ని నాని వాళ్ళందరూ గారు, ఏంటంటే పేర్ని నాని గారు ఈ ఈ రోజు అందరూ తిట్టుకుంటున్నారు, కానీ వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప నాయకులు. ఆ చాలా గొప్ప అలాగే నాయకులు. డీసీఎం నుంచి ఇప్పుడు సింహాద్రి పేర్ని సత్యనారాయణ నాని గారు కానీ. కూడా ఇది ఆయన ఏదో ఈ ఈ వాంటెడ్ గాను ఇలా చేయాలి అని పట్టుబట్టి చేసిన నాయకుడు కాదు. పేర్ని నాని అంత మంచి నాయకుడు ఇంకెవరు లేరు యాక్చువల్గా చెప్పాలంటే. మనిషి కూడా చాలా మృదు స్వభావి, మెత్తగా ఉంటాడు. కానీ ఆ మాటలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, అవి పార్టీ నుంచి వచ్చిన దిశానిర్దేశం. పార్టీ ఎటు నడిపిస్తే అలాగా నడుపుతారు. కానీ పేర్ని నాని యాక్చువల్గా ఆ ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన స్వతహాగా ఉన్న స్వభావానికి, ఆయనకి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. అవును. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన చాలా మంది ఈ అది పేరు నాని కాదంటారు. ఉమ్. ఆ మాట మాట్లాడింది ఆయన కాదంటారు. ఎందుకంటే మనం ప్రెస్ మీట్ లో చూసి అలాగ అనుకుంటాం, కానీ ఆయన అంత మృదు స్వభావి కానీ, ఆయన అంత మంచి నాయకుడు కానీ, ఆయన లాగా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి కానీ ఎవరు లేరు అనేదే బాగా అక్కడంతా ఉన్న నానుడి. ఉమ్. కాకపోతే ఆ పార్టీలో ఉండి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అలా చేస్తారు. ఇలాగనే కొంతమంది ఏంటి, ఉలిపిత్రిగాళ్ళు ఏ కులంలోనైనా ఉంటారు. వాళ్ళు ఎలాగోలా ఈ సోకాల్డ్ ఉన్న నాయకులందరికంటే మనం పై స్థాయికి ఎదగాలి అని అనుకునే దాంట్లో వాళ్ళు బై ఫ్లూక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. చిరంజీవి అలాగనే ఎక్స్పోజ్ అయ్యాడు. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడకూడదు, కాపులందరూ నాకు ఓట్లేస్తే నేను ఎందుకు ఓడిపోతానని. కానీ ఆ ఇంగితం కానీ ఆ వివరం కానీ లేకుండా ఆయన మాట్లాడి, ఆయన నేను అలాగనే వచ్చాను, నేను వీళ్ళ మీద బేస్ అయ్యి వచ్చాను అని ఆయనే రూఢీ చేసినట్టు అయిపోయింది. ఆ ముందున్న రంగా గారు కానీ మిగతా నాయకుల్లో ఇలాగ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ ఆ కులంలోంచి వచ్చిన గొప్ప నాయకులు అదే పార్టీలో లాంగ్ రన్ నడుస్తూ మంచి రాజకీయాలు చేస్తున్న చాలా మంది నాయకులు ఉన్నారు. కాకపోతే వీళ్ళు బయటకు ఎక్స్పోజ్ అయ్యారు. ఇప్పుడు మనం కొన్ని చూస్తుంటాం. ఓ- ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే, మంచివాడిని ఆదర్శంగా తీసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది, మంచిగానే నడుస్తుంది. కానీ కొంతమంది చెడ్డ వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ఉన్నారు. ఇప్పుడు ఆ, చాలా మంది అలాగనే ఉన్నారు. ఇప్పుడు మనకి పేర్లు చెప్పుకుంటే బాగోదు కానీ,
ఆ అసలు అతను 1,00,00,000 కోట్లు ఎలాగా ఆ మేనేజ్ చేసి మొత్తాన్ని ఆయనే ఒక్కడే ఎలాగా ఆ, ఆయనే కొట్టేయగలిగాడబ్బా, అంత తెలివితేటలు ఎలా వచ్చాయి అని అడ్మైరింగ్ గా మాట్లాడే మనుషులు ఇంకా ఆ పార్టీలో చాలా మంది ఉన్నారంటే మనం ఆశ్చర్యపోతాం. కానీ ఏం చేస్తాం, అలాంటి వాళ్ళని మనం చూసుకొని అలాంటి వాళ్ళని కూడా కొంచెం ఆదర్శంగా తీసుకొని వస్తున్న ఆ కులం నుంచి వస్తున్న కొంతమంది చిన్న స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరితోటి ఎక్కువ ప్రమాదం. కాకపోతే వీళ్ళు పెద్ద స్థాయిలో ఏం ప్రభావం ఏం చూపించలేరు కాబట్టి పెద్దగా కాలేదు. చిరంజీవి ఏదన్నా మంచి ప్రభావం చూపిస్తాడు అనుకున్నాం, ఆయన కూడా ఎక్కువ వెయిట్ చేయలేని పరిస్థితి. సినిమా హీరో లాగా షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి కారవాన్లో కూర్చుంటామా, లేకపోతే హాఫ్ డేలో వర్క్ అయిపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటామా అనే లాంటి దానిలాగానే రాజకీయాల్ని చూశాడు. ఆయన ప్రతిపక్షంలో కూర్చొని ఆయనకు వచ్చిన 18 సీట్లతోటి ప్రతిపక్షంలో కూర్చొని ఆయన మంచి స్థాయి రాజకీయ నాయకుడిగా అవ్వాల్సిన వాడు ఎలాగ పోయింది చివరికి, ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడనే పేరు తెచ్చుకుని పార్టీలో కలిసి ఒక ఆ, మ్, కేంద్రంలో ఒక మంత్రి పదవిని పొంది బైఫర్కేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి స్టాండు తీసుకోలేకుండా ఉండి, అది ఐదర్ అటు తెలంగాణ వైపా ఇటు ఆంధ్ర వైపా ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకొని ఉంటే ఈ రోజుకి ప్రజారాజ్యం పార్టీ పెద్ద పార్టీగా ఆవిర్భవించి ఉండేది. నన్ను అడిగితే నా 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 సొంత ఒపీనియన్ చెబుతున్నాను. ఆంధ్ర వైపు స్టాండ్ తీసుకొని చిరంజీవి గనక ఆ రోజు మన వైపు నిలబడి ఉంటే ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఏమో చేయటానికి సిద్ధపడింది, తెలుగుదేశం పార్టీ చేసినా మాకేం పర్వాలేదని లెటర్ ఇచ్చింది. అసలు ఎలా చేస్తారు, ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశాయి, ప్రజారాజ్యం ఒక్కటే మేము ఈ ఆంధ్రాన్ని కాపాడగలుగుతామంటే చిరంజీవి నెక్స్ట్ సీఎం అయి ఉండేవాడు. సీఎం అయ్యేవాడు రెండు కానీ వేల పద్నాలుగులోనో 2019లో గ్యారంటీగా ప్రజారాజ్యం తరపున సీఎం అయి ఉండేవాడు. అంత ఓపిక 2009 నుంచి 19 దాకా ఆయన లేదు. ఓ 10 సంవత్సరాలు ఓపిక పట్టలేకపోయాడు. 5 అలాగా సంవత్సరాలే. షార్ట్ గ్యాప్ రాజకీయాలంటే వీటిని అనేది. 5 సంవత్సరాలే. ఊరికనే ఉమ్. ఆ 5 సంవత్సరాలు 2009 నుంచి 2014. అంటే నేను చెబుతుంది 14 కాదండి, ఒక ఉమ్. ఆ టర్మ్ తప్పిన 19కి ఆయన అయి ఉండేవాడు. ఉమ్. 2014లో ఏమన్నా తప్పి తవరి పోయి ఉంటే గనక 19కి ఆయన అయి ఉండేవాడు, జగన్మోహన్ రెడ్డి అయి ఉండేవాడు కాదు. ఆ పార్టీకి బలమైన పార్టీగా ప్రజారాజ్యం ఆవిర్భవించి ఉండేది. ఆ ఉమ్. కులాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక టాప్ లెవెల్లో నిలబెట్టగలిగినంత ఓ ఓపిక ఆయనకి లేకుండా పోయింది. ఎందుకు వచ్చింది అలాగా అనంటే, ఒక దిశానిర్దేశం లేకపోవటం. అన్ని మాటల్లోనే ఉంటాయి వాళ్ళందరి దగ్గర, మాటల్లో మాత్రమే ఉంటాయి. నిబద్ధత, దిశ నిర్దేశం, లేకపోతే ఆ, మేము ఫలానాది ఒక కాంక్రీట్గా మేము ఇదే చేస్తాము అనేది ఏది వాళ్ళకి అన్ని మాటల్లో ఉంటాయి తప్ప చేతల్లో ఏమీ ఉండవు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఆ తప్పు మాట మాట్లాడకుండా ఉండాల్సింది, నా పర్సనల్ ఒపీనియన్ యా. చెబుతున్నాను. ఉమ్. కాపులందరూ నాకు ఓట్లేసి ఉంటే అని. రేపు ఏ కులం వాడు వచ్చి పవన్ కళ్యాణ్కి ఓటేయాలని అనుకుంటాడు చెప్పండి. అది డెఫినెట్ గా అంటే అసలు లీడర్ లాగా ఉన్నాళ్ళు ఎవరైనా సరే, అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు గారు అయినా, రేపు లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఒక వర్గాన్ని అడగకూడదు. అంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని మీరందరూ నాకే ఓట్లు వేయాలి, అందులో మీకు వెనకాల పబ్లిక్ నేను ఉంటాను. మీటింగ్ లో అంటారండి. అవును. అది మాత్రం అందులో పబ్లిక్ మీటింగ్ ఎందుకండి, ఈ కలుపుకోరు. నాయకులందరూ యా. ఆ, గుడికి వెళ్ళి పూజలు చేస్తారు, మసీదుకి వెళ్ళి ప్రేయర్, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు, మసీదుకి వెళ్ళి వాళ్ళతోటి నమాజ్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ చేసేది? అందరితోటి మేము కలుపుకొని పోతున్నామని. దర్గాలకు వెళ్ళి ఆడ దుప్పట్లు చద్దర్లు కప్పుతారు. ఇవన్నీ చేసేది ఎందుకు? ఎందుకనంటే అందరి తరపున మేము ఉంటాం అని ఒక ఎక్స్పోజర్ రావటం కోసం. కానీ పవన్ కళ్యాణ్ ఆ మాట్లాడిన మాట ఎంత తప్పు మాట. కాపులందరూ నాకు ఓట్లు వేసుంటే నేను ఎందుకు ఓడిపోయి ఉండేవాడినని. వేరే కులం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఓట్లు వేయాలి? ఇప్పుడు మరి టీడీపీ తోటి కలిసినందు మూలాన మరి టీడీపీ ఓట్లకి ఏమైనా దెబ్బ కొడితే ఎవరిది బాధ్యత? అది కూడా చూసుకోవాలి కదా. కాకపోతే ఇప్పుడు ఆ, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏమాత్రం పనిచేస్తుందనే దాని మీద ఎక్కువ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆయన కూడా ఒక 40 సీట్లు బాగా గట్టిగా ప్రభావం చూపించగలిగే స్థాయిలోనే ఉన్నాడు. ఆయన 2014లో 60 సీట్లు దరిదాపుగా ప్రభావం చూపించగలిగాడు. ఇంత వ్యతిరేక పవనాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా 40 సీట్లలో గట్టిగా ప్రభావం చూపించగలడు. కాకపోతే ఇంక 130 ఉన్నాయి కదా అనుకుంటారు. ఇలాంటి వాటన్నిటినీ పెట్టుకొని మరి ఏముంది, ఒకటొకటి చిల్లుబడితే ఏంటండి మొత్తం జారిపోతాయి.
ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నారు. ఒక ఆ, ఏం చెబుతారంటే ఒక ఐడియల్ మనిషిలాగా ఉండాల్సిన నాయకులు ఇలాగా కులాల పేర్లు చెప్పుకొని మళ్ళీ మాకు కులమేం లేదంటారు. మా అవును. కులం మేం కులం అసలు ప్రస్తావనే లేదంటారు. కుల ప్రస్తావన లేనప్పుడు ఆ మాటలు ఎందుకు మాట్లాడాడు అది పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఎందుకంటే ఒక దిశానిర్దేశం లేకపోవటం మూలాన జరిగింది. మాలు వీళ్ళందరూ ఆ ఆ మనం యాక్చువల్గా చెప్పాలంటే కాపు కులం నుంచి వచ్చింది ఈ నాయకులనే మనం గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంది. కానీ ఇంతకు ముందు ఎంతో మంది గొప్ప నాయకులు కాపు కులం నుంచి కూడా ఉన్నారు. యా. కాకపోతే నాకు ఇక్కడ ఒకటి సార్, అంటే జనరల్ గా ఉండే డౌట్ అన్నమాట నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నిజంగా ఒక విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడంటే అంత అవహేళనగా మాట్లాడతారు, ఎంత దిగజారుడు భాషలో మాట్లాడని మాట్లాడతారు. మనం అవును. ఎంత అవుననుకున్నా కాదనుకున్నా చాలా మంది కాపు యువత పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటారు. సో అవును. ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఆ కాపు యువత అంతా కూడా ఫీల్ అవడంలో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు అవును. ఆయన లీడర్ లాగా చూసుకుంటారు కాబట్టి. అవును. ఇలా ఒక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూసి ఎందుకు దూరం చేసుకుంటున్నారు? ఆ వర్గాన్ని దూరం చేసుకుంటా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఆయన దాన్ని ఎలా మిటిగేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది నాకు అర్థం కావట్లేదు అనమాట. జనరల్గా ఏంటంటే ఎవరు కూడా ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళని మందాకృష్ణ మాదిగైనా అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అయినా అవ్వచ్చు, ఇంకెవరినైనా అవ్వచ్చు, గబుక్కున వాళ్ళని ఎక్కువగా క్రిటిసైజ్ చేయరు, ఇగ్నోర్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి ఇంకో పాలిటిక్స్ నడుపుతూ ఉంటారు. అసలు దీన్ని ఎలా చూడాలి ఈ రాజకీయాన్ని? ఆయన కులాలతో ఆడే రాజకీయాన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిల్లో బాగా సిద్ధహస్తుడు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ని అంత ఎక్కువగా టార్గెట్ చేయటం, ఆయనే స్వయంగా ఆయన నోటితోటే ఆయన నోటికొచ్చిన మాటలు మాట్లాడటం వెనక ఉన్న ఉద్దేశం కారణం రెండు వేరే ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా పరిణతి చెందిన నాయకుడు కాదు. ఆయన ఇంకా ఆయన ప్రభావాన్ని కానీ ఆయన ముద్రని కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏమాత్రం వెయ్యలేదు పవన్ కళ్యాణ్. అలాంటి వాడిని ఆదిలోనే తుంచెయ్యాలి అని అంటారు. ఉమ్, ఎందుకంటే మనం కలుపు వస్తున్నప్పుడు కలుపుకి గట్టిగా ఉండే మందేసామనుకోండి అది రూట్తో సహా పోతే ఇక రాకుండా ఉంటది. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎదగనీయకుండా చేసేసే దానికి వేస్తున్న ఒక పెద్ద స్కెచ్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఆల్ ఆ, మొక్కాయి ఉన్న మొక్కాయి వంగంది మానై వంగుతుందా అనే సామెత లాగానే ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు మొగ్గగా ఉన్నప్పుడే తుంచవతల పడేస్తే ఇక ఏం ప్రాబ్లం లేకుండా పోతుంది. అపోజిషన్ పార్టీ ఇంకో పార్టీ ఉంది. ఒక పార్టీ వాళ్ళని ఏదో ఒక రకంగా నయానో భయానో ఏదో రకంగా వాళ్ళని వంగదీయొచ్చు. ఎక్కువ కాంపిటీషన్ లేకుండా పోతుంది. దాంతో పాటుగా ఏంటంటే ఆ కులం నుంచి వచ్చే నాయకుడు ఎవరైతే ఎదగబోతున్న నాయకుడు లేదా రేపు ఆ ఆ కులంలోంచి వచ్చిన నాయకుడు పెట్టిన పార్టీని అలా మిగలనిస్తే ఆ కులం అంతా ఏమవుతుంది ఏదో ఒక రోజుకి టోటల్గా అటువైపు వాళ్ళు మొత్తం సపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ కులం ఐడియల్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కులం నుంచి ఏ నాయకుడిని లేకుండా చేసేయాలి. ఉమ్, అలా అలాగా ఆ కులం నుంచి ఏ పార్టీని లేకుండా చేసేయాలి. యూజువల్గా యాక్చువల్గా టీడీపీ పార్టీకి ఆ ఈ కులం అనే ముద్రలు ఎక్కువగా లేక ముందు నుంచే ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ ఏంటంటే అప్పుడున్న రాజకీయాలు వేరు ఇప్పుడున్న రాజకీయాలు వేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ అలాంటి ఒక బేసు తోటి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ గంపగొత్తగా ఎత్తి వచ్చి తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకేం ప్రాబ్లం రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గనక అలా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉండి టీడీపీ పార్టీ బలంగా ఉండి ఆయన ఇప్పుడు ఎదగాల్సిన పరిస్థితి వచ్చుంటే గనుక ఆయన ఆయన వల్ల కాదు పార్టీని ఇప్పుడు ఇక్కడ నడపటం. ఈ కుల సమీకరణాలతోటి కానీ ఇలాంటి ఐడియాలజీ తోటి కానీ కుదరదు. ఆయనకి ఆల్రెడీ ఏంటంటే ఒక ఫెచ్చింగ్ జరిగింది ఆయనకి. ఒక ఆ, అదే ఒక పని ఒక సామెత చెబుతారు చూడండి. దేవుడు ఈదలుచుకుంటే కప్పు పగలగొట్టి మరీ ఇస్తాడని. ఉమ్, అలాగా ఆయనకి ఇచ్చేశాడు దేవుడు ఆ కార్యవర్గాన్ని మొత్తం. అలాగా ఎత్తి ఈ ఈ షెల్ ఆ షెల్లోంచి ఎత్తి ఈ షెల్లో పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నాడు. అందుకని ఆయన ఏమేం చేయగలుగుతాడు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ అట్ట కాదు. వీళ్ళు కింద స్థాయి నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి. వీళ్ళకేమో ఆ బిల్డింగ్ చేసేంత ఓపిక ఏమీ లేదు. ఏది పార్టీ పెట్టగానే సీఎం కావాలండి మాకు. ఉమ్. అది రాలేదనుకో వెంటనే ఇంటికి వెళ్ళిపోతామండి మేము.
చిరంజీవి అలాగనే వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఉంటే ఈ పాటికి చిరంజీవి గ్యారంటీగా సీఎం అయి ఉండేవాడు. నా Yeah, నా లెక్క ప్రకారం 2014లో అయి ఉండేవాడు. అది గనక తప్పినట్టయితే 2019లో గ్యారంటీగా అయి ఉండేవాడు. ఈ ఈ ప్రజారాజ్యం పార్టీ ముందు ఆల్మోస్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడగలిగేది కాదు. డెఫినెట్ గా అంటే మనం ఎందుకంటే కొన్ని 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 ఏంటంటే దేవుడు అలా నిర్ణయించేశాడు, వాళ్ళకే అంతవరకే ఇచ్చాడు. దాన్ని మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే కనుక ఇప్పుడు ఎక్కువ టార్గెట్ చేసే కారణం ఏంటంటే ఆ కులాన్ని మొత్తాన్ని ఐడియల్ చేసేసేయాలి. ఆ కులాన్ని ఒదికి ఒక నాయకుడినో లేకపోతే ఒక పార్టీనో లేకుండా చేసేస్తే వాళ్ళని అప్పుడు మనం ఆకట్టుకోవటం ఈజీ కదా. ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత తెచ్చుకోవచ్చు. కాదు అని ఇప్పుడు వదిలేసాము అనుకోండి, అటువైపు అడుగులు వేసి వెళ్తారు కదా వాళ్ళ వైపు. అందుకని ఆయన ఎక్కువగా టార్గెట్ చేసి ఈస్ నథింగ్ అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఒక విధంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ని ఎలా అయితే అవమానించారో, కేసీఆర్ని ఎలా అలా అయితే తోలనాడాలో, సేమ్ అదే స్ట్రాటజీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మీద వాడుతున్నారంటారు. వాడతాను. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.